ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యం పుట్టించును. Proverbs chapter 14 verse 26. In the fear of the Lord one has strong confidence. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలోని ప్రతి ఒక్కరూ పరిస్థితులకు భయపడుతున్నారు, మనుష్యులకు భయపడుతున్నారు, సృష్టికి భయపడుతున్నారు. అయితే మనిషి ఒక్క విషయంలో మాత్రం భయపడడం లేదు. లోకంలోని ప్రతి ఒక్కరూ దేనికైతే భయపడుతూ వణుకుతూ జీవించాలో దానికి మాత్రమే భయపడాలి. అది ఏంటంటే యెహోవాకి భయపడాలి, యేసయ్యకు భయపడాలి, పరిశుద్ధాత్మ దేవునికి భయపడాలి. సృష్టిని చేసినటువంటి వాడు, కాలములను చేసినటువంటి వాడు, మనుష్యులను చేసినవాడు, పరిస్థితులను కంట్రోల్ చేసేవాడు, అన్నిటి మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవునికి భయపడమని వాక్యం చెప్తుంటే అలా కాకుండా రేపు పరిస్థితి ఎలా అని భయపడుతుంటారు, అనుమానాలతో భయపడుతుంటారు. వివాహ విషయంలో భయం, అప్పుల భయం, భవిష్యత్తు భయం, భవిష్యత్తులో పిల్లలు ఎలా ఉంటారో అని భయం, వ్యాపారంలో భయం, ఉద్యోగంలో భయం, అనారోగ్యం అంటే భయం. ఇలా రకరకాల భయాలతో ఈరోజు ప్రజలు జీవిస్తున్నారు. దీనికి కారణం ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి, అందుకే భయపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కంటికి కనిపించడం లేదు కాబట్టి ఈరోజు మనిషి దేవునికి భయపడడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి భయపడిన వారు ధన్యులు, యేసయ్య మాట విని ఆయనకు లోబడి జీవితాన్ని సమర్పించుకున్న వారు ధన్యులు. ఈరోజు నీవు జీవవాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం నేర్చుకుంటున్నావు. అయితే పరిస్థితులు మారగానే భయపడుతున్నావు, బాధపడుతున్నావు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు బహుధైర్యం పుట్టిస్తుంది. యేసయ్య నీతో ఉన్నాడని, ఆయన నిన్ను చూస్తున్నాడని, నీతో నడుస్తున్నాడని, సమస్తమును ఆయన జరిగిస్తాడని నీవు విశ్వసించు, ధైర్యం కలిగి జీవించు. సృష్టిలో ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి నీవు భయపడాల్సింది యెహోవాకు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్, ప్రైజ్ ద లార్డ్, ఫియర్ నాట్, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ టవర్, రన్ ఇన్ టు ఇట్, యూ విల్ బీ సేఫ్ ఫర్ ఎవర్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, ఈరోజు మేము మీకు తప్ప లోకంలో అన్నిటికీ భయపడుతున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్పించుమని, ధైర్యంగా ఉండుట నేర్పించుమని, మా జీవితంలో నీ యందు సంతోషంగా ఉండులాగు నేర్పించుమని సార్వభౌమాధికారి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.